నిరుద్యోగుల పాలిట నిరంతర సమాచారం. నేరుగా మొబైల్కే ఉద్యోగ ప్రకటనల సారం. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉచిత సేవ. ప్రభుత్వ ఉద్యోగం రాగానే చాలా మంది అమ్మయ్య ఇక కష్టపడక్కర్లేదనుకుంటారు, కులాసాగా బతికేద్దామనుకుంటారు. అయితే అందరూ అలా ఉండరని నిరూపిస్తున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగుడు. నిరుద్యోగులకు ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా వెబ్సైట్లు నిర్వహిస్తూ నలుగురికి సాయపడుతున్నాడు. ప్రభుత్వం వివిధ ఉద్యోగాల్ని భర్తీ చేస్తోంది. వారానికో ప్రకటన జారీ అవుతోంది. అవి తెలుసుకోవాలంటే రోజూ దినపత్రికలు చదవాలి. ఒకరోజు చూడకపోయినా నిరుద్యోగులు మంచి అవకాశం కోల్పోయే ప్రమాదముంది. అలాంటి సమస్య లేకుండా అన్ని ఉద్యోగ ప్రకటనల సమాచారం నేరుగా మన సెల్ఫోన్కే వస్తే చాలా బాగుంటుంది కదూ. ఇదే ఆలోచన మెదక్ పట్టణానికి చెందిన మిట్టపల్లి సదన్ కుమార్ అనే ప్రభుత్వోపాధ్యాయునికి వచ్చింది. 4 ఏళ్ల క్రితం సదన్స్ 2 పేరుతో బృందా SMS ఏర్పాటు చేశాడు. ఎవరైనా సెల్ఫోన్ నుంచి జాయిన్ సదన్స్ 2 అని టైప్ చేసి 9219592195 నెంబర్కు సంక్షిప్త సందేశం పంపిస్తే బృందంలో సభ్యుడిగా చేరిపోయినట్లే. ఇక అప్పట్నుంచి ప్రకటనల సమాచారం సంక్షిప్త సందేశం రూపంలో ఉచితంగా అందుతుంది. ఇప్పటి వరకు ఇందులో 18,000 మంది సభ్యులుగా చేరారు. అంటే ఇమీడియట్లీ వాళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది జాయిన్ అయినా కాదని అనేది. అంటే నేను పోస్ట్ చేసే మెసేజ్ అనేది వితిన్ సెకండ్ లోపల ఎంతమంది ఉన్న సభ్యులు గ్రూప్లో వాళ్ళకి ఇమీడియట్లీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఖాళీ సమయాన్ని వేరే దాన్ని కేటాయించకుండా సర్వీస్ చేద్దామని సాయంత్రము మార్నింగ్ అవర్స్ డైలీ 1 అవర్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ కేటాయించి దీనికి అంటే వివిధ సర్వీస్ అప్డేట్ చేస్తూ చాలా సంతోషంగా. కేవలం నిరుద్యోగుల కోసమే కాదు, ఉపాధ్యాయుల కోసం కూడా సదన్ కుమార్ ఓ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు. sites.google.com/site/సదన్ కుమార్ మిట్టపల్లి అనే సైట్లో ప్రభుత్వ జీవోలు, సర్వీసు నిబంధనలు, ఇతర ప్రకటనలు ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నాడు. ఉపాధ్యాయులకి కాకుండా మిగతా ఉద్యోగులకు, తర్వాత నిరుద్యోగులకు, డిఎస్సి, తర్వాత టెట్, మిగతా వేరే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ మెసేజ్ ఏ ముఖ్యమైన జీవో సెక్రటరీ లెవెల్లో కానీ, మినిస్టర్ లెవెల్లో, క్యాబినెట్లో కానీ, క్యాబినెట్లో ఉదాహరణకు డిఏ అప్రూవల్ ఫైలు అప్రూవల్ అయిందనగానే ఇక్కడ మాకు తెలిసిపోతున్నది. ఖాళీ సమయాన్ని వృధాగా గడపడం కంటే నలుగురికి ఉపయోగపడే సమాచారం అందించడం తనకెంతో ఆనందాన్నిస్తుందన్న సదన్ కుమార్ ఈ సైట్లను మరింతగా అభివృద్ధి చేస్తానంటున్నాడు.